హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ద ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్లో ఈరోజు 4th ప్లేస్ నిజాం మ్యూజియం విజిట్ చేసాం. ఇది మ్యూజియంలోకి వెళ్ళడానికి అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఓల్డ్ వుడెన్ స్టెప్స్. ఎంట్రీ ప్రైస్ ఫర్ అడల్ట్ 125 అండ్ ఫోటోగ్రఫీ 150. వీడియోగ్రఫీకి నాకు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలే, కానీ మేనేజ్మెంట్తో సార్ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా, మ్యూజియం గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఒక ఐడి కార్డ్ ఇచ్చి మనకి వీడియోకి పర్మిషన్ ఇచ్చారు. ఈయన ఔరంగాబాద్ మహారాష్ట్ర నుండి రూలింగ్ స్టార్ట్ చేసి కర్ణాటక రాయచూర్ డిస్టిక్ వరకు 16 డిస్టిక్స్ అండ్ 3 స్టేట్స్ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రూలింగ్ చేసేవారంట. వచ్చేసి నిజామ్స్ క్రెడల్ ఎప్పుడైతే జన్మించారో 1886 ఎక్సెప్ట్లో, సో రాజుగారి ఫాదర్ వచ్చేసి ఇందులో వేయడం జరిగింది రాజుగారిని. సో ఇది వెండి క్రెడల్ అనమాట, సిల్వర్, అండ్ ఇది గంధపు చెక్క ఫ్రేమ్. సో నియర్లీ 135 years ఓల్డ్ ఇది క్రెడల్. ఇక్కడ కనిపిస్తున్నది మక్కా మదీనా, సౌదీ అరేబియాలో ఉంటుంది. ఇది 25 kg సిల్వర్ మోడల్. హైదరాబాద్లో సికింద్రాబాద్ బొల్లారంలో ఉండే రెసిడెన్స్ వాళ్ళు రాజుగారికి మోడల్ తయారు చేసి ప్రజెంట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న మస్జిద్ పేరు ఆజ్గా నిజారా. ఇది సాలార్జంగ్ మ్యూజియం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది 30 kg వెండి మోడల్. రాజుగారి మదర్ నేమ్ జేరా, సో ఆవిడ పేరు మీద కట్టించారంట. 1990లో కింగ్ కట్టించిన హైకోర్ట్ బిల్డింగ్ 20 kg సిల్వర్ మోడల్. ఇక్కడ కనిపించేది ఒరిజినల్ బిల్డింగ్ ఓపెనింగ్ సెరమనీకి. అండ్ ఇది వచ్చేసి నాంపల్లి పబ్లిక్ గార్డెన్. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ గార్డెన్లోనే కండక్ట్ చేశారంట. అప్పట్లో టౌన్ హాల్, జూ పార్క్, మస్జిద్ అన్నీ ఇక్కడే ఉండేవి. ఇది హైదరాబాద్ మోజాంజా ఫ్రూట్ మార్కెట్, 35 kg సిల్వర్ మోడల్. రాజుగారు సెకండ్ సన్ మోజాంజా ఆయన పేరు మీద కట్టించారంట. అండ్ ఇది పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజెంట్ చేశారంట. 40 kg సిల్వర్ సోన్ బ్రిడ్జ్, ఆదిలాబాద్ డిస్టిక్, తెలంగాణ, నిర్మల్లో ఉంది. అండ్ ఇది కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రజెంట్ చేశారు. ఇది 5 kg సిల్వర్ మోడల్, నిజాం సాగర్. అండ్ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ, 1934లో ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద కట్టించిన బిల్డింగ్. ఇది 100 kg సిల్వర్ మోడల్. అండ్ ఈ బిల్డింగ్ 3 మతాల వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బిల్డింగ్. మెయిన్ గేట్ చర్చ్ గేట్ టైప్లో డిజైన్ చేశారు. పైన డిజైన్ మసీద్ టైప్ ఉంటుంది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో. అండ్ ఈ కింద పిల్లర్స్ హిందూ టెంపుల్స్ పిల్లర్స్లో డిజైన్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీలో అందరూ చదువుకునే విధంగా కులమత భేదాలు లేవు అని చెప్పడానికి ఇలా డిజైన్ చేశారంట. 1934లో ఈ బిల్డింగ్కి శంకుస్థాపనకి యూజ్ చేసిన కేజీన్నర బంగారపు తాపి అండ్ గంప దీని పక్కనే కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి నాంపల్లి బ్రాడ్గేజ్ రైల్వే స్టేషన్ సిల్వర్ మోడల్. ఇది హైదరాబాద్ అసెంబ్లీలో ఉండే జూబ్లీ హాల్, 8 kg గోల్డెన్ మోడల్. ఇది హైదరాబాద్లో ఉండే పూర్ పీపుల్ అయితే ప్రజెంట్ చేశారంట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వెండి తాపి, గంప. భూమి పూజ కోసం యూజ్ చేసినవి, అంటే శంకుస్థాపన కోసం. ఒకసారి యూజ్ చేసినవి మళ్ళీ రిపీట్ చేసేవారు కాదంట. అండ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ కట్టించింది కూడా ఈయనే. 1930లో బేగంపేట ఎయిర్పోర్ట్, డెక్కన్ ఎయిర్వేస్. అప్పట్లో ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్ అన్నీ నిజాం కంట్రోల్లో ఉండేవంట. ఇక్కడ కనిపించేవైనా డిఫరెంట్ ప్లేన్ మోడల్స్. ఈ పెయింటింగ్లో టోటల్ 7 నిజామ్స్ అండ్ 2 సన్స్ ఉన్నారు. అండ్ స్మాల్ మినిచర్ పెయింటింగ్ ఎక్కడున్నా చూపిస్తాను. ఇప్పుడు ఒక టర్బన్ ఉంది కదా, ఆ టర్బన్లో ఫస్ట్ నిజాం పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఫస్ట్ నిజాం, ఓకే, అండ్ పక్కన సెకండ్ నిజాం, అండ్ ఇక్కడ థర్డ్ నిజాం, అండ్ ఇక్కడ ఫోర్త్ నిజాం, అండ్ ఇక్కడ పక్కన ఫిఫ్త్, అండ్ ఇక్కడ వచ్చేసి కింద 6th నిజాం వెరీ క్లియర్లీ. అండ్ ఇక్కడ బిగ్ పెయింటింగ్ ఉంది కదా, అంతా కూడా 7 నిజాం గారు అనమాట. 7 నిజాం కళ్ళల్లో వాళ్ళ 2 సన్స్ ఉన్నారు చూడండి, ఆజంజా అండ్ మోజంజా, 2 సన్స్. స్మాల్ మినిచర్ పెయింటింగ్ అనమాట. 7 నిజామ్స్ అండ్ 2 సన్స్ టోటల్లీ. అప్పట్లో రాజుగారిని కలవాలంటే ఇలాంటి వెండి, బంగారు బాక్సెస్లో రాజుగారిని ఎందుకు కలవాలో వాళ్ళ ప్రాబ్లమ్స్ రాసి గోల్డ్ కాయిన్ వేసి రాజుగారికి ప్రజెంట్ చేసేవారంట. ఎన్ని లెటర్స్ వేస్తే అని బాక్స్కి ప్రజెంట్ చేసేవారంట. ఎందుకంటే రాజుగారు ఒకసారి యూజ్ చేసిన బాక్స్ మళ్ళీ యూజ్ చేసేవారు కదంట. అండ్ ఈ మ్యూజియంలో 200 kg గోల్డ్ అండ్ అన్లిమిటెడ్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్లో గోల్డ్ కీ, సో వెండి లాక్ బంగారపికి హైదరాబాద్ ఆల్వెన్ కంపెనీ ప్రజెంటేషన్ చేస్తారు, క్లాక్ కంపెనీ వాళ్ళు. అండ్ చార్మినార్ పక్కన హాస్పిటల్ ఉంటుంది యునాని, దాని యొక్క ఇనాగ్రేషన్ సీజర్ ఇది వెండిలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఉస్మాన్ సాగర్ డ్యామ్ ఫౌండేషన్ చేసిన థాపీ సిమెంట్ చేయడానికి, సో మేము గండిపేట అంటాము. సో దాని ఒక ట్రావెల్, ఇది బంగారపు వెండి మిక్స్, సో దీన్ని గంగా జమున వర్క్ అంటారు. అండ్ ఏనుగుదంతం హ్యాండిల్ పట్టుకోవడానికి. ఇది కూడా స్క్రోల్ లెటర్స్, ఒక రాజుగారు ఇంకో రాజుగారికి ఏమైనా ఆర్డర్ చేయాలంటే ఇందులో చేస్తారు. ఫర్మాన్, లైక్ ఇప్పుడు బాహుబలిలో చూస్తారు మీరు, కట్టప్ప.
సో రాజుగారు చనిపోయినప్పుడు 1967లో 24th ఫిబ్రవరి ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1:20 PM. నార్మల్ డెత్ ఎప్పుడైతే చనిపోయారో రాజుగారు 81 years old. అండ్ అప్పుడు ఆయన చూడడానికి 10 లక్షల మంది జనాలు వచ్చారంట, అప్పట్లోనే 1 million. అండ్ ఇదంతా నిజామ్స్ జ్యువెలరీ, ప్రజెంట్ ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో డిస్ప్లే చేశారంట. ఇక్కడ వచ్చేసి నిజామ్స్ 2 sons మ్యారీడ్ ఫోటో, ఆజం జా అండ్ మోజం జా. సో మోజం జా వైఫ్ నీలోఫర్, ఆజం జా వైఫ్ దురుషెవా. సో దురుషెవా టర్కీ ప్రిన్సెస్ యాక్చువల్లీ, అండ్ టర్కీ లాస్ట్ ఖలీఫా అబ్దుల్ మజీద్ ఖాన్. సో వీళ్ళ కూతురు దురుషవర్ అండ్ ఇద్దరు కజిన్ సిస్టర్స్. సో ఇక్కడ నిజాం ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి. అండ్ టాప్ వచ్చేసి నిజాం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ టైంలో ఎవరైనా గిఫ్ట్ చేస్తారో వీళ్ళ అడ్రస్ రాసింది అండ్ రాజుగారు ఏం స్విచ్ చేశారో ఇందులో ఉంది. సో బంగారు బాక్సెస్ ఇవి, గోల్డ్ బాక్సెస్. సో వెనక కాయిన్స్ చూస్తున్నారు కదా, అప్పట్లో రన్నింగ్ గోల్డ్ కాయిన్, అది అషరఫీ అంటారు వీటిని, గోల్డ్ కాయిన్. ఇది వచ్చేసి యాక్చువల్లీ పర్ఫ్యూమ్ స్టాండ్. ఇది టాప్ వచ్చేసి పర్ఫ్యూమ్ బాటిల్. ఈ రిమైనింగ్ 4 సైడ్ ఎంటీ గ్లాసెస్ ఉన్నాయి కదా, అందులో కాటన్ పెట్టుకుంటారు, చోలో పెట్టుకుంటారు కదా ముస్లిం, ఫాయా అంటారు. అండ్ కింద 4 కార్నర్ 4 బాటిల్స్ వచ్చేసి కార్టిక బాటిల్. యాక్చువల్లీ ఇది వచ్చేసి హిందూ కింగ్ గిఫ్ట్ చేశారు ఫ్రమ్ భద్రాచలం, రాజా ఆఫ్ పాల్వంచా. సో ఈ ట్రీ పైన, చెట్టు పైన కృష్ణుడు కూర్చున్నాడు, గాడ్ కృష్ణ. కింద వచ్చేసి గోపిక స్టోరీ ఉంది కదా, రాశ్రీల స్టోరీ తయారేసి రాజుగారికి గిఫ్ట్ చేశారు. ఇది బంగారపు వెండి మిక్స్. అండ్ ఇక్కడ చూస్తూనే బంగారు ఖడ్గాలు ఇవి, ఈ 3 గోల్డ్ షార్ట్స్ ఇవి. బట్ షీట్ మాత్రం గోల్డ్, లోపల వచ్చేసి మెటల్ ఉంటుంది. అండ్ ఇది టైగర్, ఏనుగుదంతం అండ్ నీలం అంటారు కదా, బ్లూ సఫైర్, ప్రీషియస్ స్టోన్ అండ్ రూబీ ఉంటుంది. అండ్ స్ట్రైట్ సాడ్ వచ్చేసి తల్వార్ వచ్చేసి అబ్బాసి అంటారు, క్రాస్ వచ్చేసి దారాషాయ్. సో వీటితో ఎవరు చంపకూడదు, జస్ట్ మన సేఫ్టీ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయత్ రాసింది. అండ్ ఇవి వచ్చేసి సామురాయ్ ఖడ్గం, మోస్ట్ ప్రీషియస్ అండ్ స్ట్రాంగెస్ట్ వెపన్ అంట. అండ్ ఇవి ఫ్రూట్ బాస్కెట్స్ పైన కప్పుతారు కదా, ఇవి కూడా బంగారం మరియు వెండితో తయారు చేశారంట. ఇక్కడ వచ్చేసి అనాథ పిల్లలు గిఫ్ట్ చేస్తారు, టీకోజీ కర్చీఫ్ ఫ్యాన్. అండ్ ఇవన్నీ కూడా టైగర్స్, గోల్డ్ అండ్ ఎమరల్డ్ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి. సో ఇక్కడతో పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇంకా చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్. వాటి గురించి సెకండ్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.